నేను ఆడియన్స్కి ఎలా ప్రేక్షకుల్ని నేను ఎలా చెప్పను అన్న ఒక డైలమాలో ఉండటం జగదీష్ చూశాడు. ఐ థింక్ దట్ ఈస్ ద వై నా లాస్ట్ ఆ స్టేట్మెంట్ అలా వచ్చింది బేసిక్గా. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ బోత్. అండ్ ఈ రోజుల్లో పర్టికులర్గా ఇలాంటి అడాన్సెన్స్ లవ్ చూపించి దాన్ని సిల్లీగానో లేదంటే ఇంకో రకంగా ఏంటి అని అన్రిలేటబుల్గానో అనిపించడం చాలా ఎక్కువ జరుగుతుంటుంది. వాళ్ళు ఆ ఏజ్ గ్రూప్స్లో అడాన్సెన్స్ లవ్ స్టోరీ చూపిస్తూ మనందరం నిజంగా మన లవ్ స్టోరీలు గుర్తొచ్చేసి మనం దాన్ని అంతా ఎంజాయ్ చేయగలుగుతున్నాం అంటే వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ మెయిన్ కారణం. అండ్ బ్యూటిఫుల్. అండ్ మనం మళ్ళీ ఎప్పుడు ఏ ఫిల్మ్స్కి దేనికి ఎలా కలుస్తామో నాకు తెలియదు, కానీ దూరం నుంచి మీరు మంచి సినిమాలు మంచి రోల్స్ చేస్తుంటే జస్ట్ రిమెంబర్ దట్ ఐ విల్ బి మోర్ అండ్ మోర్ ప్రౌడ్. ఐ విల్ బి క్లాపింగ్ ఫర్ యూ, ఐ విల్ బి రూటింగ్ ఫర్ యూ, అండ్ ఐ విల్ బి వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ దర్శి హీరో ఇంకో హీరో కూడా ఉన్నాడు. మేము సపరేట్ చేయాలి ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిస్కషన్ ఇంతకుముందు కూడా జరిగింది, బట్ కోర్ట్లో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ప్రతి యాక్టర్ హీరోయే అఫ్ కోర్స్. ఆ తర్వాత ఆన్ స్క్రీన్ వాడు. అండ్ చాలామందికి ఎంత మంగపతి లాంటి ఒక రోల్ని పర్ఫామ్ చేయడం ఎంత కష్టమో చాలామందికి తెలియదు. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు ప్లే సటిల్. మనం రెస్ట్రిక్ట్ చేసుకొని సటిల్ పర్ఫార్మెన్స్ ఇస్తూ దాని ఇంపాక్ట్ డెలివర్ చేయడం ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు డూ ఫర్ అన్ యాక్టర్. అండ్ ఐ ఫీల్ దర్శి ఈజ్ తెలుగు సినిమాస్ నజరుద్దీన్ షా. అండ్ వై బికాస్ ఇట్ ఈస్ వెరీ తనకంటూ ఒక స్టైల్ ఉంది. తన స్టైల్ తన సటిలిటీస్ తన సినిమాకి మారినా సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బలగంలో ఈజ్ అ లిటిల్ మోర్ లౌడ్ రోల్ చేశాడు. ఆ లౌడ్లో కూడా చిన్న సటిలిటీ ఉంటుంది, కానీ ఎక్కడ ఇంపాక్ట్ తగ్గదు. అండ్ సచ్ ఎ టెరిఫిక్ యాక్టర్. నాకు ఏ రోజు కూడా జస్ట్ జగదీష్ తను తీసుకొచ్చడమే కాదు, నాకు ఏ రోజు ఈ రోల్లో దర్శి కాకుండా ఇంకోళ్ళు ఎవరైనా ఉంటే అని ఒక థాట్, ఒక ఆలోచన కూడా పొరపాటు కూడా క్రాస్ అవ్వలేదు. ఎందుకంటే I knew he is an actor, he will deliver no matter what the role is, and now we are all the witness for it. Congratulations and thank you, my brother. And yes, sorry, నేనేమి తొందరగా థ్యాంక్స్ చెప్పాలంటేనే ఇంత పెద్ద టీం ఉంది మాకు, అంత టైం పట్టింది. నేను ఎవరిని మర్చిపోలేదు కదా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ గైస్, వీ లవ్ యూ, థ్యాంక్ యూ. అండ్ లైక్ ఐ సెడ్, ఈ కోట్ అనే బ్యూటిఫుల్ జర్నీ we just started. Let's celebrate this for days and days and days and months and throughout the year. Thank you so much.